కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగిస్తుందన్నారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక మేడిగడ్డతో పాటు అన్నారం, సొందిళ్ల ప్రమాదంలో ఉన్నాయని చెప్పిందన్నారు. కేటీఆర్ మాత్రం మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయొచ్చు అనడం సిగ్గుచేటని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు నిరంజన్. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయటం జరిగింది. గతంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు రమ్మన్నప్పుడు మేమే కట్టినాం కదా చూసేదేముందన్నాడు. మళ్ళీ నిన్న ఆయన పోయి చూసిందెందుకు? ఎవరినైనా నిపుణులను తీసుకుపోయి చూయించిండా? నిపుణులను తీసుకుపోయి ఏదో చూయించినట్టు మాత్రం ఇక్కడ కనబడలేదు. వారు చెప్తుంది ఏంటంటే, ఎంబడే మరమ్మతులు చేసి రైతులకు వాటర్ ఇవ్వాలన్న మాట చెప్పడం జరిగింది. ఎటువంటి పరిశీలన లేకుండా నిర్మాణం చేపట్టుమని చెప్పిన ఆ నిపుణుడు ఎవరు? ఒకవేళ ఎవరైనా ఆ నిపుణుడు ఆ విధంగా సూచిస్తే అతన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ఉరివేయాలనే మాట డిమాండ్ చేస్తా ఉన్నారు. 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఆ ప్రాజెక్టును, ఆ బ్యారేజ్ను ఎందుకు అంత లోపభూయిష్టంగా కట్టారో ప్రజలకు జవాబు చెప్పాలనే మాట నేను డిమాండ్ చేస్తున్నాను.